హాయ్ అండి అందరికీ. సోరకాయ కర్రీ చేస్తున్నానండి. చూడండి, సోరకాయలో ఈ గింజలది ఇదంతా మొత్తం తీసేసుకోవాలి. పైన చెక్కు తీయాలి. చెక్కు తీసి ఆ లోపల గింజలది అదంతా మొత్తం తీసి పడేసి ముక్కలు కట్ చేసుకోవాలండి చిన్న చిన్నగా. చూడండి, ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. రెండు టమోటాలు, పచ్చిమిర్చి, కట్ చేసిన కరివేపాకు, 2 రెమ్మలు, ఉల్లిపాయలు, ఆయిల్ ఎక్కాక కొన్ని ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు కొంచెం అలా విడివిడిగా అయిన తర్వాత ఒక సోరకాయ ముక్కలు వేసుకోవాలండి. సోరకాయ ముక్కలు వేస్తున్నానండి. బాగా కలపాలండి. ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ముక్కలకంతా బాగా కలుసుకునేలాగా, పట్టుకునేలాగా మంచిగా కలుపుకోవాలండి. అంతా బాగా మిక్స్ చేసి అంతా బాగా కలుపుకోవాలి. టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి. కారం వేసుకోవాలండి. ధనియాల పొడి, ఉప్పు, కొంచెం గరం మసాలా అన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలండి. ముక్కలకి అంతా బాగా కలిసేలాగా. కొంచెం మంట తక్కువగా పెట్టుకొని కలుపుతూ కొద్దిసేపు మగ్గించుకోవాలండి. కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుందాం. చూడండి, ఆయిల్ కొంచెం అలాగ వస్తుంది కదా.
బాగా కలిపి ఈ చెట్టు మీకు తెలుసా అండి? ఇది చక్రాంతాకు అంటారు. మా ఊర్లో పొలాలలో ఉంటుంది. మేము చిన్నగా ఉన్నప్పుడు బాగా వండుకునే వాళ్ళము పొలాలలో. మీకు ఎంతమందికి తెలుసు అండి? కాకపోతే ఇది కొంచెం పురుగు తిన్నది, ఆకులు క్లియర్గా కనిపిస్తలేవు. మన గోంగూర ఆకుల టైప్లో ఉంటాయి ఈ ఆకు షేప్ మొత్తం. చక్రాంతాకు అంటారు. చెట్టు ఇలాగుంటుంది చూడండి. అది పురుగు మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. పురుగు తిన్నది కాబట్టి ఆకు ఎలా ఉంటుంది అనేది పూర్తిగా మీకు తెలియట్లేదు. అది కూడా పప్పు చేసుకుంటే చాలా బాగుంటుందండి. కూర కూడా పప్పు వండినప్పుడు కలర్ఫుల్గా ఉంటుంది పప్పుతోని, ఆ ఆకుతోటి చేస్తే. కొత్తిమీర వేసుకోవాలండి. ఆ చెట్టు ఆ ఆకు మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. చక్రాంతాకు అలా ఆయిల్ వచ్చింది కదా, అంతా కలిపేసుకోవాలి. ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మూత పెట్టి విజిల్స్ పెట్టుకోవాలండి. లేతగా ఉంటే 2-3 విజిల్స్ సరిపోతుంది. కొంచెం ముదురుగా ఉంటే మాత్రం 4-5 విజిల్లు పెట్టుకోవాలండి. చూడండి, వాటర్ అంతా ఇంకిపోయి దగ్గరికి అయింది. ఎంతో టేస్టీగా ఉండే సోరకాయ కూర రెడీ అయిపోయింది. చూడండి, నచ్చితే మీరు కూడా చేసుకోండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.